హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోస్ చూసారు కదండీ! సో, ఇదైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ వ్లాగ్‌నైతే షేర్ చేస్తున్నాను. ఇంకా కొన్ని మీ డౌట్స్‌ని కూడా క్లియర్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు మొత్తం డీటెయిల్‌గా చూపిస్తాను. నా రెసిపీస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్‌గా అండ్ టేస్టీగా కూడా వస్తాయి. నేను ఎలా అయితే చూపించానో ఏ ఐటెమ్ కూడా మిస్ చేయకుండా అలానే చేయండి. చాలా వస్తాయి. ఇంకోటేంటి అంటే మనం ఎక్స్‌ట్రాగా ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్స్ ఏవి వాడము వంటల్లోని. ఇంట్లో ఉండేవి మాత్రమే వాడతాము. ఇంకోటేంటంటే మనం గరం మసాలాలు గానీ, ఏమైనా ఎక్స్‌ట్రా మసాలాలు ఏమీ చేయము. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి అవే వాడతాను. సో, వాటిని కూడా నెక్స్ట్ వీడియోస్‌లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆల్రెడీ చేసేసాను ఇక్కడికొచ్చిన తర్వాత. సో, అవైతే అప్పుడు వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడైతే పొద్దున్న మేమైతే బ్రేక్‌ఫాస్ట్ ఏమీ చేయట్లేదండి. ఈరోజు పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ అయితే పెద్దగా ఏమి వండట్లేదండి. ఎందుకంటే నేను మధ్యాహ్నం నా కోసం పెట్టుకున్న రైస్‌లోని కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టేసుకున్నాను నిన్న మర్చిపోయి. సో, ఆ రైస్ ఉండిపోయింది. దాన్ని నేను ఈరోజు పొద్దున్న వీళ్ళిద్దరికీ పెరుగన్నం పెట్టేద్దాం అని చెప్పి అయితే ఉంచేసాను. వారమంతా టిఫిన్‌లు చేసినప్పుడు ఒక 2 రోజులైనా పెరుగన్నం అయితే పెడతాను వీళ్ళకి. సో, ఇప్పుడైతే ఫస్ట్ మధ్యాహ్నం లంచ్ కోసం అయితే నేనిక్కడ కిచిడీ చేస్తున్నాను. వెజ్ కిచిడీ అండి ఇది. కిచిడీలో చాలా రకాలే ఉంటాయి. సో, మీకెలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కందిపప్పుతో చేస్తున్నాను. సేమ్ ఇదే ప్లేస్‌లోని మీరు పెసరపప్పు అయితే చేసుకోవచ్చు. పెసరపప్పు, కందిపప్పు 2 కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో, మీ టేస్ట్ బట్టి మీకెలా నచ్చితే అలా అనమాట. ఇంకిక్కడ నేను నా దగ్గర ప్రస్తుతానికి ఉండే వెజిటబుల్స్‌తో అయితే చేసుకుంటున్నానండి. మీరు అదే ప్లేస్‌లోని మీ దగ్గర ఉండే వెజిటబుల్స్ అంటే క్యారెట్, బీట్రూట్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. పన్నీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఎక్కువగా ప్రోటీన్ కావాలి అంటే మాత్రం. ఈరోజు నేనైతే ఎలా చేస్తున్నానో చూసేయండి. చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా కూడా ఉంటది. చాలా బావుంటదండి. ఎవరైతే నేవీలోని సర్వీస్ చేసిన వాళ్ళుంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీస్‌కి గనక ఈ కిచిడీ అనేది అలవాటయ్యే ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కిచిడీయే పెడుతూ ఉంటారంట. బ్యాచిలర్స్‌గా ఉండేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా కిచిడీ, ఇంకా రోటీ, ఈ నార్త్ ఇండియన్ కర్రీసే ఉంటాయి. అండా దాల్ తడక ఇవన్నీ ఉంటాయన్నమాట. వాటి రెసిపీస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. ఎందుకంటే మా వారికి ఆ ఫుడ్ అంతా అలవాటయిపోయి నాకు అవే వండమని చెప్తూ ఉంటారనమాట. ఇంక ఈ రెసిపీలోకెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటాం గదండీ! తర్వాత కొంచెం అంటే మనకి ఎక్కువ స్పైసెస్ ఏం కాకుండా ఓన్లీ స్టార్ పువ్వు ఉంటది కదా! స్టార్ పువ్వు ఇంకా షాజీరా అయితే నేను వాడతాను. ఆ రెండిటి వల్ల నాకు ఫ్లేవర్ అనిపిస్తది. అంతే ఇంకా లవంగాలు, మిరియాలు ఇవేమీ యూజ్ చేయను. ఎందుకంటే అది కొంచెం హెవీగా మసాలా ఎక్కువైనట్టు ఉంటది. ఇంకోటేంటంటే వేడి కూడా చేస్తది అవి వాడడం వల్ల. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే అల్లం తెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత పొటాటోస్ యాడ్ చేశాను గదా! సో, అదే ప్లేస్‌లోని మీరు క్యారెట్, బీట్రూట్ ఇవి యాడ్ చేస్తారు. గ్రీన్ పీస్ కూడాను. ఒకవేళ మీ దగ్గర అవి ఉన్నట్టయితే. ఫస్ట్ అవన్నీ కూడాను లైట్‌గా మగ్గిన తర్వాత మష్రూమ్ కూడా కొంచెం ఉంది కాబట్టి మష్రూమ్ కూడా ఏసేస్తున్నాననమాట. మష్రూము చాలా తక్కువుందనమాట. మొన్నేంటంటే మష్రూమ్ పులావ్ చేశారు గదా మా వారు. సో, అందులో కొంచెం మిగిలితేనేమొచ్చి ఈరోజు కిచిడీలో అయితే వేసేసాను. ఇంకా ఉండిపోతే చాలా పాడైపోద్ది. అది కూర వండడానికి కూడా పనికిరాదు. సో, అందుకని చెప్పి ఇంకా కిచిడీలో ఏసేసాను. సో, మష్రూమ్స్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత టమాటో అయితే ఏసి మూత పెట్టి ఉంచాననమాట ఒక పక్కన. ఇంకొక వైపు మోక్షకైతే పెరుగన్నం పెట్టేసి, ఇంకా ఒకవైపు ఆవకాయ అండి. ఈ ఆవకాయ నేనే ప్రిపేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటది. ఈసారి ఏంటంటే విజయనగరంలోని మామిడికాయలు తీసుకొచ్చామని చెప్పి, ఆ మామిడికాయలతో అయితే నేను ఆవకాయ పెట్టానండి. చాలా టేస్టీగా వచ్చింది. వీడియో అయితే తీయలేదు. టమాటా పచ్చడి వీడియో పెట్టాను కదా! దాని రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ టమాటా పచ్చడైతే నేను చేసిన ఒక వారం రోజులకే అయిపోయిందండి. ఒక అరకిలోకి ఎక్కువే తయారైంది. అర కేజీ టమాటోలతోని చాలా బావుందనమాట. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసి ట్రై చేయండి బావుంటది. ఒక 1 అవర్‌లో అయితే మనకి టమాటా పచ్చడి, నిల్వ పచ్చడైతే రెడీ అయిపోతదండి. సో, ఇప్పుడు టమాటోలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా ఏవైనా వేయాలనుకుంటే మీరు వేసుకోవచ్చు ఈ టైంలోనే. ఒకవేళ కావాలి అనుకుంటే. అవసరం లేదు. ధనియాల పొడి, కారం ఇవే సరిపోతాయి. సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూతైతే పెట్టేసుకోవాలి. ఇవేంటంటే మనం ఎంత అంటే కిచిడీయే చేస్తున్నాము. ఇవి ఇలాగ డైరెక్ట్‌గా వాటర్ కూడా ఏసేయొచ్చు. కాకపోతే ఇందులోని ఆయిల్‌లోని కొంచెం ఫ్రై ఇలాగ అయితే చాలా బావుంటదండి. లేదంటే ముక్కలు బంగాళదుంపలుంటాయి కదా! ఇవి బాక్సుల్లాగే ఉండిపోతాయన్నమాట. సో, అలా కాకుండా ఇలాగ ఒకసారి ఆయిల్‌లో ఫ్రై అయితే గనక చాలా బావుంటాయి. కిచిడి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా నచ్చుతదండి. ఇప్పుడేంటంటే కొంతమందికేంటంటే పొంగలుంటది కదా! అంటే పెసరపప్పుతో చేసిన పొంగలుంటది కదా! బురదలా ఉంటది. అంటే ఉప్మా, బురద ఉప్మా అంటారు గదా! సో, అలాగా కూడా కిచిడి చేస్తారు. కొంతమంది బిర్యానీ అంటే పొడి పొడిగా వస్తది కదా! పులిహోర ఎలా చేసుకుంటాము, బిర్యానీ ఎలా చేసుకుంటాం అలా అనమాట. కిచిడి కొంతమంది అలా చేస్తారు. ఇంకొంతమందేంటంటే మరీ తడిగా కాకుండా, మరీ పొడిగా కాకుండా సెమీగా అంటే కొంచెం మెత్తగా ఉండేటట్టనమాట. అంటే చిన్న చిన్న పిల్లలకి గట్టా పెడుతూ ఉంటాం కదా! సో, అలాగా. సో, నేనైతే ఈరోజు కొంచెం అలాగే చేస్తున్నాను. మీకు ఒకవేళ పొడి పొడిగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి.
అంటే మనం ఇక్కడ కిచిడి నేను రైస్ క్వాంటిటీ ఎలా తీసుకున్నానంటే చాలా టీ కప్ ఉంటాయి కదండీ! ఆ టీ కప్‌తోని 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్నాను. మీరు ఒకవేళ పెసరపప్పు, కందిపప్పు 2 తీసుకోవాలనుకుంటే 2 గ్లాసెస్ రైస్‌కి ఇదొక హాఫ్ గ్లాస్, అదొక హాఫ్ గ్లాస్ తీసుకుంటారనమాట. తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మీరు నానబెట్టుకున్నారనుకోండి, కిచిడి అయితే చాలా త్వరగా రెడీ అయిపోతది. ఈరోజు నేను తీసుకునే క్వాంటిటీ వచ్చేసి మొత్తం 3 గ్లాసెస్ అయింది కదా! 2 గ్లాసెస్ రైస్, 1 గ్లాస్ కందిపప్పు కదా! సో, మొత్తం 3 గ్లాసెస్‌కి నేనైతే ఇక్కడ ఒక్కొక్క గ్లాస్‌కి చొప్పున 2 ½ గ్లాసెస్ వాటర్ లెక్క ఏసుకుంటున్నాననమాట. అదే మీరు పొడి పొడిగా కావాలి అనుకుంటే మాత్రం గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ అయితే ఏసుకోండి. అదే మీకు బాగా పల్చగా కావాలి అంటే మాత్రం గ్లాస్‌కి 3 ½ గ్లాసెస్ వరకు వాటర్ ఏసుకుంటే కొంచెం పల్చగా అయితే అవుతది. ఆ పల్చగా అయ్యేది మీరు వెంటనే తింటేనే అలా ఉంటది. అదే మీరు మధ్యాహ్నం వరకు ఉంచుకుంటానంటే మాత్రం ఏదేమైనా సరే గట్టిగా అయిపోతది. టమాటోలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం వాటర్ ఏసుకున్నాం కదండీ! వాటర్‌లోని కసూరి మేతి ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. నేను ఈ రెసిపీ అనే కాదు ఏ గ్రేవీ కర్రీ గానీ, ఏదైనా బిర్యానీ, పులావ్ ఇందులో ఖచ్చితంగా అయితే కసూరి మేతి యాడ్ చేస్తాను. నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. ఇంకోటేంటి అంటే బేకరీలో గాని సారీ డాబాలో గాని, రెస్టారెంట్‌లో గాని అదైతే వాడతారంట. నాకు చాలామంది చెఫ్‌లు జెప్పారు. సో, అందుకని చెప్పి నేను అది కూడా ఖచ్చితంగా ఏస్తాను. నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతదనమాట. చాలా బావుంటది. మంచి టేస్ట్ కూడా వస్తది. ఇంకా ఆ 2 వేసిన తర్వాత వాటర్ బాగా కెరులుతాయి గదండీ! బాగా మరుగుతాయి కదా! ఆ మరిగిన వాటర్‌లోనే మనము నానబెట్టిన రైస్, కందిపప్పు 2 కలిపి ఉన్నది వేసేసుకోవాలనమాట. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ గట్టు చూసుకొని కారం గట్ట ఏమి యాడ్ చేయొద్దు. కిచిడి కొంచెం మరీ కారంగా ఉండాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు కారం ఎక్కువగా కావాలి అంటే మాత్రం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మూత కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ పెట్టేసుకోవడమే. ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్‌లోని, ఒక విజిల్ సిమ్‌లో పెట్టుకుంటే చాలా బాగా అయిపోతదండి. మళ్ళీ ఇంకోటేంటంటే విజిల్ అంటే టైం అయిపోతుందని చెప్పి విజిల్ వెంటనే అయితే తీయొద్దు. విజిల్ తీయకుండా కాసేపు అలా పక్కన పెట్టేయండి. పక్కన పెడితే ఏంటంటే అది బాగా సెట్ అవుతదనమాట. అండ్ నెక్స్ట్ ఈరోజు పొద్దున్న లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే. మేమైతే టీ పెట్టుకుంటున్నాము. కిచిడీలోనికేంటంటే ఎక్కువగా మేమైతే ఇంక కర్రీస్ గట్టా ఇంకేం చేయము. పాపడ్స్ గానీ, గవ్వలు గానీ, ఆవకాయ గానీ ఈ మూడిటితో చాలా బావుంటదండి. ఎప్పుడు కూడాను కిచిడి చేసుకోకపోతే మాత్రం చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంకా చారు, కూర ఇవేం అవసరం లేదు. జస్ట్ ఒక్క కుక్కర్‌లో పెట్టేసుకుంటే సరిపోతది. దాంతో పాటు అప్పడాలైతే ఎప్పుడు ఏపుతాననమాట. ఒకవేళ లంచ్ బాక్స్‌కి పెట్టాలన్నా సరే, ఒకవైపు కిచిడి, ఒకవైపు అప్పడాలైతే పెట్టేస్తాను. గ్యాస్ లైటర్ ఉంటది కదండీ! అది ఆన్ చేస్తుంటే అవ్వట్లేదు. ఇది ఒక 2 ఇయర్స్ అలా అయిందిలెండి నేను తీసుకొని. అందుకో ఏంటో మరి తెలీదు. కాకపోతే ఆ పక్కన చాక్ ఒకసారి ఇలా అంటే మాత్రం దాంట్లో ఉన్న ధూళంతా వచ్చేసి మళ్ళీ పనిచేస్తది. సో, అందుకని చెప్పి కొత్తది తీసుకోవట్లేదు. ఈసారి ఎప్పుడైనా బయటికెళ్తే గుర్తుండి తీసుకోవాలి. ఏంటో ఈ స్టవ్ దగ్గర ఉన్నప్పుడే ఎప్పుడైనా పని అంటే ఎప్పుడో ఒక 1 వీక్ ఒకసారి, 10 డేస్‌కి ఒకసారి ఇలా అవుతుంటది. అప్పుడే గుర్తొస్తది. ఎప్పుడైనా బయటికెళ్తే మాత్రం అస్సలు గుర్తురాదు. అండ్ నెక్స్ట్ నేనేం చేస్తూ ఉంటానంటే, పొద్దున్న మోక్షకి, వాళ్ళ డ్యాడీకి ఇద్దరికీ కూడాను అన్నం పెట్టేస్తాను కదా! పొద్దున్న ఒకవేళ టీ పెడితే మాత్రం రస్కులు తినేసి ఇంక నాకు బ్రేక్‌ఫాస్ట్‌లో అదే అనమాట. ఒకవేళ ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ దోస, ఇడ్లీ, ఊతప్పాలు అవి చేస్తేనే నేను తింటూ ఉంటాను. అదే అన్నము, అంబలనుకోండి నేనైతే తినను మాక్సిమం. ఎందుకంటే పొద్దున్న టీ తాగిన తర్వాత ఎందుకో నాకు ఏమి తినబుద్దెయదు. ఒకవేళ తినాలి అనుకుంటే మాత్రం 10:30, 11 ఆ టైంకి తింటాను. సో, ఇప్పుడైతే అప్పడాలేపేసి పక్కన పెట్టేసి టీ తాగడానికైతే వెళ్ళిపోతున్నాను మా వారితోని. ఇంకా సో, మీలో కొంతమంది అంటున్నారు కదండీ! మీరిక్కడికొచ్చిన తర్వాత మీకు అంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేసినట్టు ఉందండి మాకు కూడా చూస్తుంటే అని. సో, మీతో పాటు నాకు కూడా అలానే ఉందండి. అప్పటికి ఇప్పటికి ఒకలాగే ఉంది దగ్గర దగ్గర. కాకపోతే కొన్ని చేంజెస్ అనేవి చేంజ్ అయ్యాయనమాట. సో, మెయిన్‌గా మోక్ష స్కూల్ టైమింగ్స్, మా వారి టైమింగ్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. మోక్ష ఇంతకుముందు మధ్యాహ్నం 1:30 కల్లా ఇంటికొచ్చేసేది కదా! కాకపోతే ఇప్పుడు 4:30 వరకు రాదు. నేను ఇంట్లోని అంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా సింగిల్‌గా ఇలానే ఉంటున్నాను కదా! బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలి. ఈ వీక్‌లో గానీ ఒక 10 డేస్‌లోని బిజినెస్ అంటే ఇక్కడ జగిత్యాల్లోనే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో, దానికి కూడా మీ సపోర్ట్ అయితే మనకుండాలి. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా కంటిన్యూగా వస్తాయి. మీరు గనుక మనల్ని సపోర్ట్ చేసినట్టయితే ఇంకా మంచిగా ముందుకి గ్రో అవ్వాలని అయితే కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల. సో, ఇప్పుడైతే ఇంకా అలాగా టీ తాగేసి ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేయడానికైతే వచ్చేసాను నేను. సో, ఈరోజు కిచిడి చేశాను కదండీ! ఇంక మీరు చూడొచ్చు అంటే ఎలా వచ్చింది ఏంటనేది ఈ వాటర్ క్వాంటిటీ బట్టి. అదే మీరు నార్మల్‌గా 2 గ్లాసెస్ ఏసుకున్నారనుకోండి, ఒక గ్లాస్‌కి 2 గ్లాస్ చొప్పున వేసుకుంటే పొడిగా వస్తదనమాట. సో, ఎంతైనా మరి అంటే కందిపప్పు ఏసాం కాబట్టి కొంచెం అంటుకుంటూనే ఉంటదండి కిచిడి అనేది. ఇదే ప్రాసెస్‌లోని కందిపప్పు ఏయకుండా కొంచెం టమాటోలు గాని ఒక 2 టమాటోలు ఎక్స్‌ట్రా వేసుకుంటే టమాటో రైస్ అవుతది. సో, మీరు కూడా ఇలానే చేస్తారా? ఇలానే చేస్తే గనుక కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈ టైప్ రెసిపీస్
ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పొద్దున్న మనకి ఎక్కువ టైం పట్టకుండా చాలా త్వరగా కూడా ప్రిపేర్ అయిపోతాయి కదా ఇలాంటి వంటలు. సో అందుకని చెప్పి నేను ఎక్కువగా రోటీలు ఏదో ఒక కర్రీ మాత్రమే పెట్టుకుంటానండి పొద్దున్న లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి. ఓకే, హ్యాపీ జర్నీ, బాయ్. ఇప్పుడు వెళ్ళిపోతే ఇంక సాయంత్రం వచ్చినంత వరకు వెయిటింగ్ అనమాట. కుట్టి తీసుకెళ్ళాలా, బండి తీసుకెళ్ళాలి. కుట్టి తీసుకొని వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాం. ఆ తాళాలు వదిలేస్తే ఇంక నాకేయమంటావు వాళ్ళు నువ్వు. వెళ్ళు. సో పొద్దున్నే బయట అయితే క్లీన్ చేస్తాను నేను పొద్దున్న లేచిన వెంటనే. బా ఎంత క్లారిటీ ఉందో మాయా సరే మీకు కదా. ఏదైనా ఐఫోనే మన వాళ్ళకి అనుకోవాలి. టీ తాగుతుంటే అతను టైం అయిపోతుందని చెప్పి క్యారేజ్ పెట్టాను కదా. మోక్ష చూడండి ఎంత ప్రశాంతంగా పడుకుందో చిట్టెళ్ళి. ఇంకా మనకి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తారు. ఒకసారి అక్కడ కూడా బాయ్ చెప్పేస్తే ఇంకొంచెం డోర్ తీస్తే ఏంటంటే వంట స్టవ్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి తీయట్లేదు. పెరుగన్నం అయితే తినేసాం కదా మార్నింగ్ పెరుగన్నం తినేసిన తర్వాత ఇంకా అలాగా కూర్చొని వీడియోస్ చూసుకుంటున్నాను అనమాట యూట్యూబ్లో. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఈ గ్రేప్స్ తిన్నారా? తింటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను జగిత్యాల వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూశాను షాప్లో. ఇవైతే చూడడానికి ఇలా ఉన్నాయి కానీ తింటే మాత్రం పంచదార పాకం కన్నా తీయగా ఉన్నాయన్నమాట. అంత స్వీట్గా ఉన్నాయి. సో అవైతే మనకి గ్రేప్స్ అంట. సో గ్రేప్స్ అని చెప్పారు అతను షాప్ వాళ్ళు. కేజీ ఏమొచ్చి 600కి ఇచ్చారనమాట. నేను 1/2 కిలోయే తీసుకున్నాను, ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పి. సో అక్కడ ఆల్రెడీ వాళ్ళు టేస్ట్కి ఇచ్చారు, నచ్చినాకే తీసుకున్నాను అనమాట. సో మన వైపు అయితే ఇవి ఎప్పుడు తినలేదండి. సో ఇక్కడైతే చాలా కొత్తగా అనిపించి చాలా స్వీట్గా ఉన్నాయి. సో వీక్ ఒకసారి ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాను. సో అప్పుడైతే ఇవి తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. స్వీట్ అంటే అసలు మనం ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే మాత్రం ఇవి తింటే సరిపోద్ది అనమాట. అంత స్వీట్గా ఉన్నాయి. నేను యాక్చువల్గా స్వీట్ ఎక్కువ తింటాను. అలాంటిది నాకే కొంచెం స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అంటే స్వీట్లు కాకుండా ఈ టైప్లో ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే స్వీట్ తినాలనే క్రేవింగ్స్ వచ్చేటప్పుడు అనమాట. సో ఎందుకో మీతో ఇలా చెప్పాలనిపించి చెప్పా. ఉండు. అయితే మధ్యాహ్నం కల్లా కిచిడి చేస్తాను అనమాట మార్నింగ్. సో ఆ కిచిడి ఉంది, నైట్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి. ఎలా ఉందమ్మా కిచిడి? నిజం చెప్పాలి. ఎలా అంటే టేస్ట్ ఎలా అనిపిస్తుందో నాకు చెప్పు. ఇంకేమేమి వచ్చాయి పొటాటోతో పాటు? మష్రూమ్స్ నీకు ఇచ్చాను కదా ఇప్పుడే 4 మష్రూమ్స్. అదిగో సైడ్ అన్నీ పెట్టింది మష్రూమ్స్ అన్నీ. ఎంత తినాలనిపిస్తుంది కానీ కడుపు నిండిపోయింది, ఉండిపోయింది, వదిలి బుద్ధి వేయట్లేదు. ఇదేంటంటే కిచిడి మనము పొడిగా పులావ్ లాగా బిర్యానీలా కూడా చేసుకోవచ్చండి. రైస్ కూడా ఎందుకు ఎక్కువ పెట్టట్లేదు అని అడుగుతున్నారు కదండి. సో రైస్ ఎందుకంటే రైస్ పడితే ఏంటంటే చారు చేయాలి, పప్పు చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. అదే రోటీ అనుకోండి, రోటీ కర్రీ ఈ 2 మాత్రమే సరిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇది తినడం అలవాటు కూడా ఉండాలి, కంటిన్యూగా డైలీ తినడం మాకు అలవాటే. సో అందుకని చెప్పి ఇంకా వీళ్ళిద్దరికీ కూడా అలానే పెట్టేస్తున్నాను. పొద్దున్న చపాతీలు కలుపుతాను కదండి ముద్ద. సో ఆ ముద్ద ఒకవేళ మిగిలినట్టయితే నేను మధ్యాహ్నం తినే ముందు రోటీలు చేసుకుంటాను, అదే చపాతీ. ఒకవేళ లేనట్టయితే మాత్రం నా మట్టికి కొంచెం రైస్ పెట్టుకుంటాను. అందులో కొంచెం మిగులుతుంది కదా రైస్, అదైతే నెక్స్ట్ డే మార్నింగ్కి పెరుగన్నంకి అయితే ఉంచేస్తాను. కొన్నిసార్లు పెరుగున్నట్టయితే పెరుగు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి నానబెట్టి ఉంచుతాను చెద్దన్నంలాగా. ఒకవేళ పెరుగు ఆ రాత్రికి లేనట్టయితే మాత్రం పొద్దున్న పెరుగు తెప్పించి పెరుగన్నం అయితే పెడతాను అనమాట. సో వీక్లీ 2 times మ్యాక్సిమం పెరుగన్నం పెడతానండి. ఈ మధ్యన అలా ప్లాన్ వేసుకుంటున్నాను నేను. వీక్లీ 2 times పెరుగన్నం, మిగతా రోజులు టిఫిన్. ఇంకోటి ఏంటంటే అంబలు కూడా ఒక 2 days పెడదామని అనుకుంటున్నాను. అంటే కంటిన్యూగా కాదనమాట. మండే ఒకవేళ పెరుగన్నం పెట్టానంటే థర్స్డే మళ్ళీ పెరుగన్నం. సో అలాగా ఒకవేళ రైస్ ఆ రోజు తినకపోతే మాత్రమే పెరుగన్నం అనమాట. రోటీ కానీ నైట్ టిఫిన్ అయితేనే పెరుగన్నం. ఒకవేళ మధ్యాహ్నంకి మళ్ళీ కిచిడి కానీ ఇంకా దద్దోజనం కానీ కడితే మాత్రం పెరుగన్నం పెట్టను ఇంకా మార్నింగ్. అది చూసుకొని అనమాట ఆ రోజు మీల్ ప్లాన్ చూసుకొని ఇంకా నేనైతే
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ గట్టనే ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు కూడా ఇంకా బిజీగానే ఉండుంటారు, ఎందుకంటే ఇంకా స్కూల్స్ గట్రా స్టార్ట్ అయ్యాయి కదా. ఇంకా అంటే బిజీ లైఫ్ నుంచి ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉంటుందిలేండి, ఎందుకంటే ఆఫీసులకి వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి, ఇంకా పిల్లలు వచ్చి స్కూల్స్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా పొద్దున్న వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్సిమం 11 అండి ఇంట్లో పనులన్నీ అయ్యేటప్పటికి. 11 తర్వాత ఇంక ఈవినింగ్ వీళ్ళు వచ్చినంత వరకు నేనైతే ఫ్రీగా ఖాళీగా ఉంటానన్నమాట. అంటే ఇంట్లో పనులన్నీ అయ్యేటప్పటికి 11 అయిపోతుందిలేండి, ఎందుకంటే ఇది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఇంకా క్లీన్ అంటే ఎక్కడొక్కడ సర్దుకొని బట్టలు మిషన్లో వేసుకొని 2 డేస్కి ఒకసారి మిషన్లో వేస్తాను. ఈ డైలీ రొటీన్ వ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, అంటే మీకు ఏదైనా ఇంకేమైనా మార్చుకోవాలి నా వీడియోస్లో, మీకు ఇంకేమైనా కావాలి అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి అవైతే పెట్టడానికి చూస్తాను. ఇంకోటి ఏంటి అంటే ఇంకా నైట్కి టిఫిన్ చేసేసానండి, దోశలు ఉంది, దోశలు అయితే వేస్తాను. ఇంకా మోక్ష అయితే వాళ్ళ డాడీ వచ్చేసిన తర్వాత నైట్ టైం పడుకునే ముందు ఇలాంటి వేషాలు అయితే వేస్తుంటుంది అనమాట అప్పుడప్పుడు. ఇంకా ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా హడావిడిగానే ఉంటుంది కదా, సో మోక్ష కూడా అంతేనమాట. నాది పాత నైటీ ఒకటి ఉంటే అది వేసుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి చూపిద్దాని అయితే అనుకుంది. దాన్ని నవ్వు చూడండి ఇప్పుడు, భలేగా ఉంది కదా. చూడండి సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మంచి వీడియోతో కలుస్తాను. ఓకే అండి, అయితే బాయ్.